Hi students, and next sums are అభ్యాసం 7.1లో రెండవ సమస్య. బిందువులు 0,0 మరియు 36,15 మధ్య దూరం కనుగొనండి. మరి రెండు బిందువుల మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించుకొని రెండు బిందువుల మధ్య దూరం సూత్రము ప్రతిపాదించుకున్నాం కూడా. మరి అది ఏంటో ఒకసారి చూద్దాం. స్క్వేర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మొదటి బిందువుని x1, y1 0,0, రెండవ బిందువు x2, y2 36,15 తీసుకుందాం. ఇప్పుడు ఈ విలువల్ని ఈ సమీకరణంలో ప్రతిక్షేపించుదాం. x2 మైనస్ x1, x1 విలువ 0, x2 విలువ 36 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 విలువ 15 మైనస్ y1 విలువ 0, 15 మైనస్ 0 హోల్ స్క్వేర్. That is equal to square root of 36 minus 0, 36. So 36 whole square, 36 square plus 15 minus 0, 15 square. So 36 are 1296. 15 are 225. Just multiply 36 are 15. You will get easily. Now 1296 plus 225. వీటిని యాడ్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. ఓకే సీజీలో ఇయర్ మనం చేయాల్సింది ప్రధాన కారణక విభజన. సో ఇక్కడ 1521 అనేది 1521. దీన్ని మూడో ఎక్కంతో చూద్దాం. 3 టేబుల్ 3 5 15, 21 at a time 0 7. Again 3 table, 3 1 3, 20, 3 6 18, 27 balance, 3 9 so 169. It is a perfect square of 13. So 13 is 169. We know that one. So 13 1 so 1521 ni manam 3 into 3 13 into 13 ga రాయొచ్చు. అంటే 3 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్. మనకి ఇక తెలుసు దీన్ని మార్చడం. ఘాత నియమాలను ఉపయోగించుకొని 3 into 13 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. 3 into 13 39 యూనిట్లు. సో ఈ రకంగా రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవచ్చు. ఇక మరొక సమస్య. బిందువులు 1, 5, 2, 3, -2, -1లో సరేఖీయాలో కాదో సరి చూడండి. సరేఖీయాలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏబి అనేటువంటి సరళరేఖ తీసుకున్నాం. దీని మీద సి అనే మరో బిందువు కూడా ఉన్నట్లయితే ఏబిసిలు సరేఖీయాలు అంటాం. వీటిని మరి ఈ సూత్రాన్ని ఉపయోగించి సరేఖీయాలు ఏదో కాదో చూడాలంటే ఇక్కడ ఉన్నటువంటి 3 దూరాలు అంటే ఏబి బీసీ, ఏబి దూరాన్ని అట్లాగే బీసీ దూరాన్ని అట్లాగే ఏసీ దూరాన్ని కనుక్కోవాలి. ఉదాహరణ చెప్తున్నాను, ఈ విధంగానే రాకపోవచ్చు, ఏ రకంగా సరే ఏవైనా సరే ఇక్కడ ఉన్న 3 దూరాలను కనుక్కొని ఏ 2 దూరాలను కూడినప్పుడు 3వ దూరం వస్తుందో అప్పుడు మనం ఆ 3 బిందువులు సరేఖీయాలని చెప్తాం. అంటే ఒకే రేఖపై ఉంటాయని చెప్తాం. మరి ఇక్కడ ఫర్ సపోజ్ ఏబీ ప్లస్ బీసీ చేస్తే ఏసీ వచ్చింది అనుకున్నట్లయితే ఏబీసీలు సరేఖీయాలని చెప్తాం. అంటే ఒకే రేఖపై ఉండే బిందువులు అని చెప్తాం. మరి చూద్దాం అలా వస్తుందా రాదా. మొదట బిందువులని ఏబీసీ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 5, బి 2, 3, సి -2, -1.
మొదటగా ఏబి మధ్యదూరం సూత్రం ఉపయోగించుదాం. డైరెక్ట్ సూత్రం రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x1 విలువ 1, y1 5, x2 2, y2 3. ప్రతిక్షేపించుదాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 3 minus 5 whole square. So 2 minus 1 whole square is 1 square plus 3 minus 5 whole square is minus 2 square. Then AB is equal to square root of 1 plus minus 2 square is 4. So square root of 1 plus 4 5. So root 5. అదే మాదిరి BC మళ్ళీ సూత్రం రాసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ రాద్దాం. x1 విలువ 2, y1 విలువ 3, x2 minus 2, y2 minus 1. దీనిలో ప్రతిక్షేపించితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 అంటే minus 2 minus 2 square plus y2 minus y1 minus 1 minus 3 square. Square root of minus 2 minus 2 minus 4 minus 4 square plus minus 1 minus 3 minus 4 square. So square root of minus 4 square is 16 and again minus 4 square 16. Square root of 32. సో దీన్ని మార్చుకుంటే మనకి ఇక్కడ ప్రధాన కారణం విభజన చేసుకుంటే 5 2s 5 2 లబ్ధంగా వస్తాయి. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈ 2 2లకి 2 స్క్వేర్ అలాగే 2 స్క్వేర్ ఇంటూ 2. సో 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 2. సో మనకి 4 రూట్ 2 వచ్చింది. అట్లాగే సిఏ కనుక్కుందాం. సిఏని కనుక్కుందాం. సో ఇది ఆల్రెడీ మీరు రాసుకుని ఉంటారు. రాసుకుంటే ఇక్కడ మళ్ళీ వీడియోని పాస్ చేసి రాసుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు మరి సిఏ కనుక్కుందాం. సిఏని అదే సూత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 మైనస్ 2 తీసుకుందాం, y1 మైనస్ 1, x2 1, y2 5గా తీసుకుందాం. CA is equal to square root of x2 minus x1 1 minus of minus 2 whole square plus y2 minus y1 5 minus of minus 1 whole square. Square root of 1 minus of minus 2 1 plus 2 whole square plus 5 plus 1 whole square. Square root of 3 square plus 6 square. ఇక్కడ మరి 9 plus 36 root 45. దీన్ని మనం 5 into 3 into 3గా రాసుకుంటే 5 root 5 into 3 అంటే 3 root 5. సో మరి ఇక్కడ వీటిని కూడిన మరొకటి చూద్దాం. ఏబీని సిఏని కూడదాం. AB plus CA is equal to root 5 plus 3 root 5 is equal to 4 root 5. మరి ఇక్కడ AB plus CA కూడితే 4 root 5 వచ్చింది. కానీ BC విలువ మనకి 4 root 2గా ఉంది. అంటే AB plus CA నాట్ ఈక్వల్ టు BC. అంటే 4 root 5 అనేది 4 root 2కి సమానం కాదు. కాబట్టి ఇక్కడ మరి ఇచ్చిన బిందువులు ABCలు సరేఖీయాలు కావు. ఓకే, ఒకవేళ అవుతే మనం AB ప్లస్ A ఈక్వల్ టు BC అని రాసి ABC సరేఖీలను రాసేవాళ్ళం కాలేదు. సో మరి నెక్స్ట్ సమస్య చూసుకున్నట్లయితే బిందువులు
3 బిందువులు ఇవ్వడం జరిగింది. అవి మరి సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయో లేదో చూద్దాం. మరి సమద్విబాహు త్రిభుజం అన్నప్పుడు దాంట్లో ఉన్న ఇచ్చిన బిందువులు 5, -2, 6, 4, 7, -2. బిందువులు సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా చూద్దాం. మరి ఇక్కడ 3 బిందువులు తీసుకుందాం. జస్ట్ త్రిభుజం ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. A 5, -2, B 6, 4, C 7, -2. సమద్విబాహు త్రిభుజం అంటే ఇచ్చిన త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. సరే, అది మీకు తెలుసు. ఇప్పుడు మరి 3 దూరాలు అనుకుందాం. మొదట మరి ఇచ్చిన బిందువులని ABC అనుకుందాం. A 5, -2, B 6, 4, C 7, -2. ముందు AB దూరాన్ని కనుక్కుందాం. సూత్రము √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 విలువ 5, y1 విలువ -2, x2 విలువ 6, y2 విలువ 4. మరి వీటిని ప్రతిక్షేపించుదాం. √6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - -2 హోల్ స్క్వేర్. √6 - 5 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 4 - -2 4 + 2 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ 1 ప్లస్ 4 + 2 6 స్క్వేర్ 1 ప్లస్ √1 + 36 √37. సో అదే మాదిరి BC కూడా చేద్దాం. BC = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో BC = x1 6, y1 4, x2 7, y2 -2. సో ఈ బిందువుని మనం తీసుకుంటే ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్. సో BC =1 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ √1 + 36 √37. సో ఇదే మాదిరి మరి CA కూడా కనుక్కుందాం. ఇక్కడ మరి CA బిందువుల్ని x1 y1 x2 y2గా తీసుకుంటే C బిందువు x1 y1గా తీసుకుందాం. 7 - 2. A బిందువుని x2 y2గా 5 - 2గా తీసుకుందాం. సో CA = x2 - x1 5 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -2 -2 స్క్వేర్ √5 - 7 -2 స్క్వేర్ -2 + 2 హోల్ స్క్వేర్. సో మరి ఇక్కడ -2 స్క్వేర్ is 4, -2 స్క్వేర్ 0 స్క్వేర్ is 0 √4 2. సో ఈ రకంగా మనకి
√37 రెండు వచ్చాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు √37. సో ఏ కామా బి కామా సిలు సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఒకవేళ సమబాహు త్రిభుజం అని అడిగితే అప్పుడు ఏమవుతుంది, 3 భుజాలు కూడా సమానం అవుతాయి. ఇది మనకు తెలుసు కదా. సమబాహు త్రిభుజం సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని కన్క్లూజన్ రాయాలి. ఈ రకంగా ఈ సమస్యను సాధించవచ్చు. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ సమస్య చూద్దాం. మనకి రేఖాగణితంలో ద్విమితీయ పటాలు అంటే సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజం ఇవి చూసాము. అయితే చతుర్భుజాలు కూడా ఉండవచ్చు. అంటే ఇచ్చినటువంటి 4 బిందువులు సమాంతర చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయని లేదా రాంబస్ని ఏర్పరుస్తాయని చూపండి అనవచ్చు. దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య చూద్దాం. రాంబస్ -4, -7, -1, -2 -4, -7, -1, -2, 8, 5, 5, -4 బిందువులు మరి రాంబస్ ఏర్పరుస్తాయని చూపి చూపండి మరియు వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. మరియు రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. మరి రాంబస్ని చూపించాలి అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ధర్మాలు మీకు తెలుసు. రాంబస్ ఇక్కడ మనం ఒక క్రమంగా తీసుకున్నాం. వీటిని ABCD అని. ఏ బిందువు -4, -7, బి బిందువు -1, 2, సి బిందువు 8, 5, డి బిందువు 5, -4. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ 4 దూరాలు కూడా సమానంగా ఉండాలి. ఇకపోతే వీటిని కర్ణాలు అంటాం. ఏ నుంచి సి కలిపినటువంటి ఈ రేఖను, అలాగే బీడి అంటే ఏసీ మరియు బీడీల కర్ణాలు. మరి వీటిని D1, D2తో చూపిస్తాము. ఇది D2, ఇది D1 ఉందాం. ఏసీని D1 ఉందాం, బీడీని D2 ఉందాం. డయాగ్నల్ 1, డయాగ్నల్ 2. మరి ఇది అసమానంగా ఉండాలి, సమానంగా ఉండకూడదు. సో వీటి ధర్మాల ఆధారంగా మరి ఇప్పుడు రాంబస్ అవుతా కదా చూద్దాం. సో ఫస్ట్ AB తీసుకుందాం. సూత్రం square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ x1 -4, y1 -7, x2 -1, y2 2. సో ప్రతిక్షేపించుదాం. x2 minus x1 -1 minus of -4 whole square plus y2 minus y1 2 minus of -7 whole square. Square root of -1 minus of minus plus -1 plus 4 whole square plus 2 minus of minus plus 2 plus 7 whole square. Here 4 minus 1 3 square plus 2 plus 1 9 square. 2 plus 7 9 square. So 9 plus 9 square is 81. √90. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఈజీగా. అన్ని భుజాలు కూడా √90 రావాలి, అంతే కదా. సో దాన్ని అలాగే పెట్టండి. ప్రధాన కారణంగా భుజం అవసరం లేదు, చేయకండి. సో ఇప్పుడు మరి బీసీ సూత్రం మళ్ళీ అదే రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో సి చిల్డ్రన్ నేను ఏ విధంగా చేస్తున్నాను ప్రాసెస్ అలాగే చేసుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. సూత్రం కూడా నేను ప్రతిసారి రాస్తున్నాను.
సో మీరు కూడా ఇలాగే రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. సో x1 minus 1, y1 2, x2 8, y2 5. So BC x2 minus x1 8 minus of minus 1 whole square plus 5 minus 2 whole square. BC square root of 8 minus 1 8 plus 1 whole square plus 5 minus 2 3 square. So 9 square plus 3 square. 9 square is 81, 3 square is 9. So 81 plus 9 90. So root 90. So AB is equal to BC వచ్చింది. అదే మాదిరి AB BC CD చేద్దాం. CDకి మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ కూడా x1 8 y1 5 x1 y1గా Cకి తీసుకున్నాం, x2 y2గా D తీసుకున్నాం, x2 5 y2 minus 4. So then CD equal to square root of 5 minus 8 x2 minus x1 5 minus 8 whole square plus y2 minus y1 minus 4 minus 5 whole square. 5 minus 8 minus 3 square plus minus 9 square. Minus 3 square is 9, minus 9 square is 81, root 90. సో ఇక్కడ మనకి AB BC CDలు కూడా root 90 వచ్చాయి. సో మరి చివరిదైన DA చేద్దాం, అలాగే AC BDలు కూడా చేద్దాం. ఇంకా 3 దూరాలు ఇక్కడ మరి DA square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ DAలో x1ని 5గా y1ని minus 4గా x1 y1ని Dగా తీసుకుందాం, x2 y2ని Aగా తీసుకుందాం. x2 minus 4 y2 minus 7. So DA is equal to square root of minus 4 minus 5 whole square x2 minus x1 whole square plus y2 minus y1 minus 7 minus of minus 4 whole square. ఓకే చూడండి, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. minus 4 minus 5 minus 9 whole square plus minus 7 minus of minus 4, that is minus 7 plus 4 whole square. The square root of minus 9 square is 81, minus 7 plus 3 minus 1 plus 4 minus 3 square. సో ఇక్కడ మరి DA విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 90. చూసారా, మనకి అన్ని భుజాల కొలతలు AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DAగా రావడం జరిగింది. సో ఇదే విధంగా మనం AC BDలను కనుక్కోవాలి. సో చేద్దాం. AC BDలని కనుక్కున్నాం. ఇక్కడ కూడా అదే మధ్యదూరం సహాయంతో AC ఏ బిందువుని x1 y1గా తీసుకున్నాం, C బిందువుని x2 y2గా తీసుకున్నాం. సో AC is equal to square root of 8 minus of minus 4 whole square plus 5 minus of minus 7 whole square. So 8 plus 4 whole square plus 5 plus 7 whole square. 12 square plus 12 square. That is root 144 plus 144. So total గా మనకి square root of 288. సో అదే మాదిరి BD ఈ మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో దీంట్లో B విలువని x1 y1గా తీసుకుందాం, x1
-1 y1 2 x2 dలోని x2 y2 తీసుకుందాం x2 5 y2 -4. So BD is equal to square root of x2 minus x1, that is 5 minus of -1 whole square plus y2 minus 1 minus 4 minus 2 whole square. Square root of 5 plus 1 whole square plus -4 minus 2 minus 6 square. So square root of 6 square plus 6 square, square root of 36 plus 36, so square root of 72. ఇప్పుడు మరి ఇది మొదటి కర్ణాన్ని D1 అనుకుందాం, రెండవ కర్ణాన్ని D2 అనుకుందాం. మరి ఒక రంబస్లో కర్ణాలు తెలిసినట్లయితే దాని వైశాల్యం కనుక్కోవచ్చు కదా. చూడండి ఇక్కడ కర్ణాలు సమానంగా వచ్చినాయా, రాలేదు. కాబట్టి AC నాట్ ఈక్వల్ టు BD. కాబట్టి ఇచ్చిన బిందువులు రాంబస్ని ఏర్పరుస్తాయని రాయొచ్చు. అయితే మనకు అల్టిమేట్ మరొకటి కూడా ఉంది, వైశాల్యం కనుక్కోవాలి. సో కన్క్లూజన్ రాసిన తర్వాత రాద్దాం. ఇక్కడ మరి 4 దూరాలు కూడా సమానము. Therefore AB is equal to BC is equal to CD is equal to DA is equal to మనకి √90 వచ్చింది అది. అలాగే AC not equal to BD. Therefore A, B, C, Dలు రాంబస్ని ఏర్పరుస్తాయి. మరి రాంబస్ వైశాల్యం సూత్రం ఏంటి? 1/2 ఇంటూ D1 D2. సో మనకి 1/2 D1 విలువ √288, D2 విలువ √72. సో దీని వేటికి వాటికి ప్రధాన కారణంగా విభజన చేద్దాం. 288 చేసుకుంటే 2 144s మనకి తెలిసింది, సరి చేద్దాం. 272s, 236, 218s, 2 9s, 3 3s అంటే మనకి 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ని టూస్ వచ్చాయి? 1 2 3 4 5 5 టూస్. టూ 3s. అలాగే 72 ఎవరి ఇక్కడే ఉంది కాబట్టి 3 టూస్ ఇక్కడ రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3. ఈజీగా మరి వర్గమూలాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. ప్రతి 2 AC సంఖ్యల లబ్ధాన్ని ఒక సంఖ్యగా తీసుకోవచ్చు. 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 3 3. ఇక్కడ √2 మిగిలిపోయింది ఫస్ట్ రూట్లో, √2. అలాగే సెకండ్ రూట్లో 2 ఇంటూ 2 2, 3 ఇంటూ 3 3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 3 3, స్క్వేర్ రూట్ ఆఫ్ √2. ఇక్కడ కూడా √2 మిగిలిపోయింది. సో మనకి ఫైనల్గా దీంట్లో చూసుకుంటే 2 ఇంటూ 2. సో ప్రధాన కారణ విభజన కూడా తెలియాలని ఈ పద్ధతిలో చేస్తున్నాను. 1/2 2 ఇంటూ 2 4 ఇంటూ 3 12 √2 వచ్చింది. ఇది 6 √2. సో 1/2 ఇంటూ ఫస్ట్ ఈ రెండు గురించండి. 12 6 72, √2 ఇంటూ √2 స్క్వేర్. వర్గమూలం వర్గానికి కట్. 1/2 ఇంటూ 72 ఇంటూ 2 2 1 2 1 72 చదరపు యూనిట్లు. ఈ రకంగా రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుక్కుంటాం. నెక్స్ట్